వలన ఇట్లాంటి వలన అవుతాయి కానండి. బట్ యాజ్ ఫార్ యాజ్ ద స్క్రిప్ట్ ఈస్ కన్సర్న్, వాళ్ళు తెచ్చుకున్న స్క్రిప్ట్‌ని తీయడానికి ఎన్ని రోజులైతే ప్లాన్ చేస్తారో అన్ని రోజుల్లోనే ట్రై చేస్తాను ప్రతి డైరెక్టర్. ఇప్పటిదాకా మేము చేసిన డైరెక్టర్స్ అంటే అందరూ. ఆల్మోస్ట్ ప్రతి డైరెక్టర్ అలా ఉంటే మీరు ప్రత్యేకంగా ఆయన్ని అంటే ప్రెజర్ అని అంటారు కదా! తను ఏంటంటేనండి, బేసికల్‌గా వై ఐయామ్ సేయింగ్ దట్ ఈస్, యూ నో దట్ వీ హ్యావ్ వేరియస్ బడ్జెట్స్ ఫర్ మూవీస్. లో బడ్జెట్, మీడియం బడ్జెట్, హై బడ్జెట్స్ ఉంటాయి. సో తను ఏంటంటే లో బడ్జెట్స్‌లో కూడా ఇంకా ఫర్దర్‌గా, అంటే ఇప్పుడు ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్, ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్ కూడా ఏంటంటే రేంజ్లో ఉంటాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సత్య గారు, ఆ, ఏ సినిమా చూసినా మీరే ఉంటున్నారు, కామెడీ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మొనాటిని కూడా మీకు వచ్చింది, అంటే ప్రతిదీ ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నానని మొనాటిని కూడా మీరు ఫీల్ అయ్యారు అని చెప్పి మీరు అంటాం చూసాం. అంటే రితేష్ విషయంలో మీకు ఆ ఫ్రీడమ్ ఉందా, ఏదైనా కొత్తగా చేయడానికి కానీ, డిస్కస్ చేసుకుని మీరైనా ఇన్పుట్ ఇవ్వడానికి కానీ ఎలా ఉంటుంది మీ రిలేషన్? రితేష్తో అంటే తను ఆల్రెడీ తను తెచ్చి సీన్స్ కానీ అవన్నీ కొత్తగానే ఉంటాయి. మీరు సినిమాలు అది మొత్తవదల 2 కానీ అవన్నీ సీన్స్ అన్నీ ఉంటాయి. సో తను ఆల్రెడీ స్క్రిప్ట్ తెస్తాడు కాబట్టి స్పాట్లో ఏదైనా చిన్న చిన్న ఇంప్రవేషన్లు అవి తనకు నచ్చితేనే ఖచ్చితంగా అయితే తనకు నచ్చితే ఒప్పుకుంటాడు. యాక్చువల్గా స్ట్రిక్ట్గానే ఉంటాడు ఆ విషయంలో. మ్యాక్సిమం వర్కౌట్ అవుతాయండి. అంటే ఏం చెప్పినా అంటే తన దాంట్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. విగ్ అండి అది ఒరిజినల్ మిర్జా? ఇది బిట్ అండి, క్లిప్లో పెట్టి. ఇంతకీ ఇండిగో ఫ్లైట్ ఏ ఫ్లైట్ అండి మనం ఎక్కింది? ఇది స్వింగ్ ఫిషర్ అని. స్వింగ్ ఫిషర్ అండి. స్వింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు స్వింగ్ ఫిషర్ అని పెట్టామనేది. బై సత్య గారు, మీరు మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేసి విసిగెత్తిపోయి సోలో హీరో అయ్యారా, లేకపోతే ఎప్పటి నుంచో సోలో హీరోగా చేయాలన్న కలిసి ఇప్పుడు తీరిందా? అది అలా ఏం లేదు సార్. ఇది కూడా యాక్చువల్గా కామెడీ క్యారెక్టర్లో ఉన్న ఇదేనండి. స్పెషల్గా హీరో అని అలా ఏం లేదు సార్. మళ్ళీ మల్టీ స్టారర్ ఏంటండి? అంటే మీలో కామెడీ యాంగిల్ బాగా తెలుసు అనుకోండి అందరికీ. ఈ యాక్షన్ యాంగిల్ ఎప్పటి నుంచి ఉంది? యాక్షన్ కూడా మీకు కామెడీగా అనిపించలేదండి? జట్లీ కదా, అందుకని. బట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడండి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నాడు. నాన్ షోకు కూడా బాగా తిప్పుతున్నాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇంకా హీరోగా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఈ ఇండస్ట్రీ ఎలా డ్రైవ్ చేస్తే అలా అండి, అవకాశాలు బట్టి అంతే. ఎలా వచ్చినా ఓకే అండి. రితేష్ గారు, ఇక్కడ సార్, ఇప్పుడు మీరు స్పీచ్ చదివారు కదా? అవును సార్. సో దాంట్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మొత్తం నిజమే అండి. మీ వాళ్ళు ఫీల్ అవుతారా మీ టెక్నీషియన్స్? మీరు అలాగే అనుకున్నారా? సత్యం ఉండడం వల్ల నేను ఈ రేంజ్కి వచ్చాను మీరు అనుకున్నారా? అంతే అనుకుంటున్నాను. రితేష్ గారు, అయితే ఇందులో హేమిల్ అండ్ డైలాగ్ ఏదైనా ఉంటుందేమో అని చూశాను ట్రెండింగ్. ఓకే, ఏం పెట్టలేదు ఇంకా గ్లిమ్సే కదండి, టీజర్ ట్రైలర్ వస్తాయి. అంటే లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా ఏదో ఒకటి పెడతా ఉంటారుగా. ఉంటాయి. రితేష్ గారు, అయితే ఇప్పుడు ఇందాక చెర్రీ గారు చెప్తూ ప్రొడ్యూసర్స్ డిలైట్ అన్నారు. ఇప్పుడు మీకు వచ్చిన లెటర్లోనేమో కనీసం శాలరీలు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే ఇలా కట్ చేసి అలా డిలైట్ అయ్యారా ఎలా? అంటే అలా కాదండి, అది నేను చెప్తానండి. నేను జాగ్రత్తగా ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకి ఇస్తాం కాబట్టి, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం కాబట్టి, ఎక్కువ కష్టపడినా ఎక్కువ ఇవ్వం కాబట్టి ఆయనకి. అంటే శాలరీస్ ఎప్పుడు 7th ఇస్తారు, ఇవాళ 3rd కదా, వాళ్ళకి న్యూ ఇయర్ కాబట్టి కొంచెం అడుగుతున్నాం. వాళ్ళకి ఏంటంటే 1st, 2nd కావాలి కదా, మనం 7th అట్లా వేస్తాం. అదే అవును, మీరు అంటే స్టార్ డైరెక్టరే కదా ఒక రకంగా. మత్తు వదలరా టూ అసలు చెర్రీ గారికి దాచుకోవడానికి, లెక్క పెట్టుకోవడానికి చాలా టైం పట్టే అంత తెప్పించారు కదా మరి. సో అయినా కూడా ఇంకా ఎందుకు అక్కడే బందీ అయిపోయారు చెర్రీ గారి దగ్గరే? బందీయా అంటే ఆ క్రియేటివ్ ఫ్రీడమ్కి బందీ అయ్యానండి. సత్య గారు, నేను ఇక్కడే సార్ యాక్షన్ చేశారు కనిపించింది, హీరోయిన్ ఉంది, రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లేదండి, తనకే నాకు సంబంధం లేదు అసలు లేదా? అసలు ఆవిడ వేరే క్యాబిన్లో ఉంటుంది, నేను వేరే క్యాబిన్లో ఉంటాను. ఆవిడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాంజ్లో ఉంటుంది, నేను బిజినెస్ క్లాస్లో ఉంటాను సార్. ఓకే. సత్య గారు, మీరు మామూలుగా జస్ట్ నిలబడి ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో డైలాగ్ చెప్పినా కూడా క్లాప్స్ పడతాయి, మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లుతుంది. సో ఇంత కష్టపడి నాన్ చాకులు తిప్పడం ఎంత అవసరం మనకి? ఇంత యాక్షన్ ఎపిసోడ్, భారీ ఎపిసోడ్ ఏమో అది రితేష్ని అడగండి. చేస్తుంది మీరు కదా.
అవును, తను చేయమన్నాడని చేస్తున్నాను. మీకు అనిపించలేదా ఇంత అవసరం మనకి రిస్క్ అది ఇది మామూలుగా నాలుగు వచ్చి అలా డైలాగ్ చెప్పినా కూడా చూసేస్తారు కదా? అయ్యో, అలా అలా లేదండి, అలా ఉండదు సార్. ఇంతకీ హీరో ఎవరు, మీరా వెన్నెల కిషోరా? అది సినిమాలో తెలుస్తుందండి. మొన్న జరిగిన దాంట్లో డిస్కషన్లో అయితే వెన్నెల కిషోర్ గారిని చూపించారు కదా, మీరు హీరో కాదని చెప్పారు కదా. అందులోనే ఒక చిన్న ఇది ఉందన్నమాట, సినిమాలో ఉంది అది యాక్చువల్గా, అందుకనే అది ప్రమోట్ చేసాం వాళ్ళు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండి. చాలా క్రేజీగా ఉంది ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మత్తు వదలరాని దాటే హిట్ అవుద్దని చెప్పి అనిపిస్తుంది చూస్తుంటే. విష్ ఆల్ ద బెస్ట్ దాని టీమ్. థ్యాంక్ యూ సార్. సత్య గారు, ఇక్కడ జనరల్గా సినిమాలు చేస్తుంటే ఒక 10 days 15 days డేట్లు అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. బల్క్ డేట్లు ఒక సినిమాకి బుక్ చేసుకోవటం వల్ల మీరేమన్నా వేరే సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందా? వదులుకోలేదండి, కానీ అడ్జస్ట్ చేశారండి కో డైరెక్టర్స్, వాళ్ళు ఇబ్బంది పడ్డారు బాబు. ఓకే, కొంచెం ఇక్కడే ఓకే కానీ అందరూ నిజంగా ఈ సందర్భంగా మా కో డైరెక్టర్స్ కానీ మా డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే కంటెంట్ సినిమాలు ఇప్పుడు ఈ సినిమాకి బల్క్గా ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు నేను ఇలా సోలోగా చేస్తున్నానంటే అందరూ హ్యాపీగా అడ్జస్ట్ చేశారండి నిజంగా. అది మాత్రం చాలా హ్యాపీ. మీరు బల్క్ డేట్లు ఇచ్చారు, బల్క్ రెమ్యునరేషన్ వచ్చిందా మీకు? వచ్చిందండి భారీ. అసలు ఆయన్ని నేను అంటే రెమ్యునరేషన్ ఏం మాట్లాడలేదు యాక్చువల్గా. అంటే ఆయనే మాట్లాడారు నాతో ఫోన్ చేసి, నీకు ఇదిగో నీకు ఇలా అంటున్నానంటే నాకు అంతే, నేను ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే మత్తు వదలరా 2 సక్సెస్ తర్వాత నా రెమ్యునరేషన్ కానీ ఇది కానీ వచ్చిన అవకాశాలు కానీ పెరిగినాయి బేసిక్గా. సో ఆ విధంగా ఆయన చెప్పింది ఇంకా విన్నానండి అంతే. ఓకే, రితేష్ గారు ఒక క్వశ్చన్. సినిమా సుడోకు 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 ఆడతారు కదా, సుడోకు గేమ్. దానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? బ్యాక్ అండ్ స్టోరీ ఉందా ఏమన్నా? ఉంటుందండి మూవీలో, దానికి ఉంటుంది. ఓకే, చిరంజీవి గారు కాదు, ఆయన నా ఫేవరెట్ యాక్టర్ రాజ్ కుమార్ గారు. సత్య గారు, చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. సో నాన్చాక్తో మీరేని దెబ్బలు తిన్నారు? ఇంకా లేదండి, మీరేం తినలేదా? అంటే హీరో అంటే ఇంకా కొట్టేయడమే కదా, మన హీరోలు దెబ్బలు ఎక్కడ తింటారండి? హాయ్ రియా. So what's Hi. the reason to accept this film? Welcome to Tollywood. What's the reason? What's the main reason to accept this film? Well, I think to start with, when I heard the story, I fell in love with the character of Shivani, and then I eventually fell in love with the entire story when I got to know what's happening. I also did watch their previous movies, which turned out to be such mega hits. So to know that I can work with the makers of such incredible movies, and to top it all off, to know that there is a female lead character that is shown in such a beautiful light, so different actually than what I've ever seen before. I wanted to be a part of it as soon as I saw it, and so there was no looking back. I just signed it immediately. హాయ్ సత్య గారు. నా గురించి అని అడుగుతున్నారు. Of course. No, of course. I think, and you know what? I think I would do it again even before, because working with him has been, firstly, I think I have to make an entire speech about this. He's such a wonderful human being. Apart from being funny, this is my first movie, so I'm going to be nervous. It's bound to happen. But in those moments, he's been the one to kind of be a comfort space. He's always been there, like a mentor almost. So thank you. I'll take this opportunity to... Okay, no, that... రితేష్ గారు. హాయ్ సత్య గారు. హాయ్ అండి. రితేష్ గారు, ఇక్కడ అంటే మీరు తీసిన సినిమాలన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గానే ఉంటున్నాయి. అంటే ఈ జోనర్కి కమిట్ అయ్యే మీరు అన్ని సినిమాలు తీస్తున్నారు, డిఫరెంట్ జోనర్ ట్రై చేయట్లేదు. ఏంటంటే మీకు పల్ప్ ఫిక్షన్ ఇలాంటి కొన్ని హాలీవుడ్ సినిమాల యొక్క ఇన్స్పిరేషనా ఏంటి అట్లా? అంటే జానర్స్ అయితే డిఫరెంట్ ట్రై చేస్తున్నాం సార్. అంటే కామెడీ మాత్రం ఇన్బిల్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ది వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్, సెకండ్ వచ్చేసి రియల్ కామెడీ లాగా, థర్డ్ వచ్చి బడీ కాప్ కామెడీ. ఇదేంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా, ఒక కంటైన్డ్, ఒక లొకేషన్లో కంటైన్డ్, ఒక ప్లేన్లో జరిగే కైండ్ ఆఫ్ థింగ్. సో ఐడియా ఎప్పుడంటే నాకు కోవిడ్ టైంలో వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ట్రై చేద్దామని. సో అప్పుడు బడ్జెట్స్ అంతా వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు నాకు కరెక్ట్ స్పేస్, నాకున్న క్రియేటివ్ ఫ్రీడమ్ అది వర్కౌట్ అయింది. సో అందరూ ముందుకు వచ్చారు కాబట్టి. అంటే హిట్ ప్లాప్ ఇవన్నీ పక్కన పెట్టి కంప్లీట్గా క్రియేటివ్ ఫ్రీడమ్ మీద దృష్టి పెట్టి మీరు సినిమాలు అంతే సార్, అంతేనా? హీరోల మీద ఏమన్నా సెటరిక్ ఉందా ఎట్లాగా? ఇన్ జనరల్ మనకి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఏమన్నా ఫేస్ చేసుకుని అలాంటివి అసలు ఏం లేదు.
హాయ్ సత్య గారు. హాయ్ అండి. అండి నమస్తే. ఇంతకీ మీరెవరో కనుక్కున్నారా? ఇంతకీ నేనెవరో అని అడిగారు కదా. ఇంతకీ అదేనండి, అదే సినిమా అండి. నేను కనుక్కోవడమే సినిమా. చెప్పచ్చు అది? ఓకే అండి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా యాక్షన్ సంబంధించిన స్టోరీ మీ దగ్గరకు వస్తే చేస్తారా? కామెడీ చేస్తానండి. యాక్షన్ సినిమా సత్య గారు రెమ్యూనరేషన్ పెంచారా లేదా? ఇదండి రెమ్యూనరేషన్ పెంచారా లేదా? 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా సోలోగా. అది ఆయన అడగండి. అదేంటది ఆయన అడగడం ఏంటి? మీరు పెంచాలి కదా. పెంచారండి. డిమాండ్ పెరిగింది కదా. పెంచారు సార్. ఎవరు పెంచారు? ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ పెంచారండి. అంటే ఈ సినిమాకి మిస్ యూనివర్స్ ఏదో ఇండియా అంతా అంటే ఎందుకని తీసుకున్నారండి? జనరల్ పర్టికులర్గా అట్లా పర్టికులర్గా తన ఆడిషన్ దొరికి క్లిప్స్ అవి తీసుకున్నామండి. సో ఆ ఆడిషన్ అది చూసి క్యారెక్టర్ సెట్ అవుతారు అనిపించి తీసుకున్నాం. అంటే మరి తెలుగు అది అసలు రాదా? మేము మొత్తం అంటే ఇందులో వచ్చే క్యారెక్టర్ తెలుగు అమ్మాయి కాదు. సో తన క్యారెక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చే ఆఫీసర్ అనమాట. సో దాని తగ్గట్టు కానీ తెలుగులోనే మాట్లాడతారు సినిమాలో మొత్తం. ఓకే. యా. సత్య గారు స్ట్రేట్ హియర్. నమస్తే. హాయ్ అండి, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ గ్లిమ్స్ చాలా బాగుంది. బట్ ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక క్యారెక్టరైజేషన్లో సత్య గారు కనిపిస్తున్నారంటే ఒక పెక్యులారిటీ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అంటే లైక్ ఆ డైలాగ్స్ అన్ని మీమ్స్లో వాడుతూ ఉంటారు, లేకపోతే మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా వరకు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో డైరెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ మీకు చెప్తున్నప్పుడు మీ ఓన్గా మీరు ఏదైనా క్రియేట్ చేసుకుంటారా ఆర్ కంప్లీట్లీ యువర్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్? కంప్లీట్ అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండి. మ్యాక్సిమం డైరెక్టర్ గారు ఏం చెప్తే అది వింటాను. కానీ స్పాట్లో ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని ఏమన్నా వస్తాయి. బేసిక్గా క్యారెక్టర్లో ఉన్నప్పుడు క్యారెక్టర్లో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుంది అని అనిపించింది కంపల్సరీ డైరెక్టర్తో షేర్ చేస్తాను. ఎవరితోడైనా షేర్ చేస్తానండి. వాళ్ళు ఆ టైంలో ఒప్పుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. ఖచ్చితంగా చూసినప్పుడు ఇది నేను చేశాను ఇది అని ఫీల్ అవుతా ఖచ్చితంగా. అంతే అండి. కంప్లీట్ డైరెక్టర్ మీదే ఉంటుందండి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం అన్నది లైక్ మీరు డైరెక్టర్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అందరూ మ్యాక్సిమం అందరూ రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు అది ఎందుకంటే స్క్రిప్ట్గా చూస్తే టోటాలిటీ ఏంటనేది వాళ్ళ మైండ్లో ఉంటుందండి. నేను వచ్చి 1 సీను 2 సీన్లు 3 సీన్లలో వెళ్ళి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి సో ఐ రెస్పెక్ట్ దెమ్. చెర్రీ గారు, ఇంతకు ముందు సినిమాలు కంప్లీట్ అయిపోయినాక పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఈసారి 60% అయింది, మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేసేసారు. అంటే సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నాం కనుక 3 months ఉంది కదండి. సో ప్లస్